మాలేస్తే అయ్యప్ప మాల వేయడం వల్ల తప్పేముందని అడుగుతున్నా. నేను ఏమైనా భిక్షమన్నా లేకపోతే డబ్బులు ఏమన్నా అయ్యప్ప మాల కోసం? ఈరోజు కేవలం ఆయన భక్తి ప్రదర్శిస్తే ఈరోజు నువ్వు మెమో జారీ చేస్తావా? ఈరోజు ముస్లింలకు ఎందుకు జారీ చేయవు? నువ్వు టోపీ పెట్టుకునే వాళ్ళకి జారీ ఎందుకు చేయవు? రంజాన్ పండుగ టైంలో గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తావు కదా, ఎందుకు ఇస్తావు అని అడుగుతున్నా నేను. ఈరోజు ముస్లింలకు ఒక రూలు, హిందువులకు ఒక రూలా? బిడ్డ ఇదే విధంగా నీ పరిపాలన కొనసాగిస్తే గతంలో కేసీఆర్ పొందగాళ్ళు హిందువులు పొందగాలంటే ఇంటికి పరిమితం చేస్తాం, అదే విధంగా నిన్ను కూడా ఇంటికి పరిమితం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పి హిందువులకు క్షమాపణ చెప్పి ఆ స్వామికి ఇచ్చిన మెమోని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. లేదు రేపటి నుంచి అన్ని చౌరస్తాల్లో అయ్యప్ప స్వాములు యువకులు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తాం, బరాబర్ నీ ప్రభుత్వంతో తేల్చుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు అక్కడ జుబ్లీస్ లో ఒక టోపీ పెట్టుకొని అక్కడ ఓటు అడుగుతున్నారు. ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వేరే మతాలకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి కూడా ఆయన జై శ్రీరామ్ చెప్పలేదు. జుబ్లీస్ లో కూడా మనం చూసినాం. అక్కడ ఒక మైనారిటీ సోర్స్ కోసం పోరాడుతున్నా. ఈ రోజు స్వామి మీద మాల వేస్తే ఆయనకి సస్పెండ్ చేయాలి అని అంటున్నారు. భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా హిందూ ధర్మం దగ్గర ఎవరైనా వస్తే చెప్తున్నా మీ దగ్గర వచ్చి ఏం చేయాలో మేము చేస్తున్నాం. ఈ రోజు కూడా స్వామి వారా శాంతిపూర్వకంగా వస్తే మా స్వామి వాళ్ళకి లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఊరికే పరిస్థితి లేదు, మేము వచ్చి ఏం చేయాలో చేస్తూనే ఉన్నాము. ముస్లింలకి ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయం. తుర్కోలకి రంజాన్ వస్తేమో పోలీసు వాళ్ళు ఎగబడి షేర్వాణీలు వేసుకొని ప్రభుత్వ ఖజానా పైసల నుండి వాళ్ళకేమో ఇఫ్తార్ దావత్ ఇస్తారు. హిందువులు అయ్యప్ప స్వామి పవిత్రమైన దీక్షని వాళ్ళ సొంత పైసలతోని వేసుకొని దీక్ష చేస్తే నువ్వు రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నావు అని చెప్పి అతనికి మెమో ఇస్తడం జరిగింది. అంటే నేను అడుగుతున్న పోలీసులు న్యాయాన్ని చట్టాన్ని కాపాడే వ్యక్తులు, వీళ్ళే ఒక వర్గానికి కొమ్ము కాసు ఇంకొక వర్గాన్ని అవమానపరిచే విధంగా హిందువుల మనోభావాలు తీసే విధంగా చేస్తున్నారు. అంటే ఎందుకు ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకుంటలేదు? ఇదే తుర్కోలకు చేస్తారా? తుర్కోల రంజాన్ పండుగకి బక్రీద్ పండుగకి రెండు రోజులు సెలవులు, మళ్ళా నమాజులు చదవడానికి టైం ఇస్తున్నారు. మళ్ళీ హిందువులకు ఎందుకు ఇస్తలేరు వీళ్ళు? అంటే హిందువులు అంటే అంత చురుకనా? పోలీసులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ తొత్తులా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తొత్తులా? ఎందుకు ఇట్లా భావిస్తారు? చట్టాన్ని గౌరవించాలా కదా, అన్ని మతాలు ఒకటే కదా. మళ్ళీ వీళ్ళు చట్టాన్ని అట్లా వ్యతిరేకం ఇస్తారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని వ్యవస్థలు పోలీసుల తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు హిందువులకు క్షమాపణ చెప్పాలా? పోలీసులు అంటే వాళ్ళకి మనుషులు లేరా? హిందువులు గారా పోలీసులు? వాళ్ళకి మత ఆచారాలు ఉండే కేవలం తుర్కలో ఉంటారా? మళ్ళీ హిందూ పోలీసులు ఏం చేయాలా? క్రిస్టియన్ పోలీసులు ఏం చేయాలా? అలా మతాలను వదిలిపెట్టుకొని రావాలా? అదే రేవంత్ రెడ్డికి ఒకటే ఓట్ల కోసం తుర్కోలను జోక్కుంటా తిరుగుతుడు. గతంలో కేసీఆర్ కేటీఆర్ ఎట్లా జోక్కుంటా తిరిగిండో ఈయన కూడా అట్లనే జోక్కుంటా తిరుగుకుంటా ముస్లింలకు ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. చూడుర్రి హిందువుల పండుగకు మేము ఎట్లా ఆంక్షలు విధిస్తున్నాం, మీ పండుగకి ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాం అనే ఒక కోణం చూపించి ఓట్లు దండుకోవడానికి చేస్తున్న కుట్ర ఖాళీ పిల్లి మా పోలీస్ అన్నలు ఈ కుట్రలో బలవుతుంది. తక్షణమే క్షమాపణ చెప్పాలా హిందూ సమాజం. అన్న ఏం జరిగింది? అయ్యప్ప మాల వేసుకున్న ఎస్ఐ మీద పోలీస్ వ్యవస్థ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? పోలీసులు ఏంటంటే కాంగ్రెస్ కి మద్దతుగా ఏదైతే అధికారం ఉందో దానికి మాత్రమే పనిచేస్తా ఉన్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీగా ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కూడా అదే దానికి మాత్రం మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. కానీ ఒక హిందువులు ఏం చేసిరు? హిందువులకి పూజలు చేసుకోవద్దా? లేకపోతే రంజాన్ కి ముస్లిమ్స్ కి పరిమితం అయితే కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని చెప్పేసి మనం ఇంత క్లారిటీగా కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. బాధాకరమైన విషయం. ఇవాళ హిందూ దేశంలో ఉండి మాలలు వేసుకోకుండా జాబులు చేయొద్దు అనుకుంటా ఏదైతే రజాకార్ ప్రభుత్వం చేస్తుందో చాలా బాధాకరం. ఇలాంటి రజాకార్ గవర్నమెంట్
అత్యవసరంగా ఇలా సాములని బాధ పెడుతూ ఎన్ని రోజులు ఉంటుంది. వీళ్ళకి సాములతోటి పెట్టుకున్నారు, ముందుకు సాములు ఏంటో చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మొన్న కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ అనుకుంటా మాట్లాడింది కదా. అవును, అందు గురించే రజాకార్ల పార్టీ పుట్టినప్పుడే కాంగ్రెస్ ముస్లింస్ పుట్టిరు. దాని తర్వాత ఎప్పుడైతే రజాకార్లు పోతారో అప్పుడే హిందూ దేశం బాగుపడుతుంది, మా సాములు అందరం బాగుపడతాం, మన హిందువులం అందరం బాగుపడతాం. అప్పుడు వారికి ఈ భారతదేశాన్ని ఇలానే నాశనం చేస్తుంటారు. ఇప్పటికైనా మన హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి మనం ఎదుర్కోవాలి వీళ్ళని. లేదు అంటే మన ముందు తరాలు ఉండకుండా పోతారు. అదే ఈ రజాకార్ గవర్నమెంట్ వచ్చింది అందుకు కదా. హిందువులను ఎలా బాధ పెట్టాలి, ఎలా నొక్కాలి, ఇలాంటివే ఆలోచిస్తారు. కానీ సాములని మన హిందూ దేశాన్ని ఎట్లా బాగుపెడతాం, వీళ్ళని ఎలా డెవలప్మెంట్ చేద్దాం అని అస్సలు ఆలోచించదు. అందు గురించే గవర్నమెంట్ వచ్చింది.